ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. గీతా గంగా చ గాయత్రీ गोविन्देति हृदये स्थिते चतुर्गकार संयुक्ते पुनर्जन्म न विद्यते. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यो మోక్షయిష్యామి మా శుచః. ఇప్పుడు మనము గీతోపనిషత్తులోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో వివిధ యోగన సాధనాలు విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనోబుద్ధులని అదుపులో ఉంచుకుని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరికి వారే నిగ్రహించుకుని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అది ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనాల ద్వారా మనస్సుని నిగ్రహించుకోవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలని దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఖాలని తనివిగా తలచి వారి పట్ల దయ, కరుణ, ఆత్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగ సాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందు జన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు. ఈ ధ్యాన యోగాన్ని ఆత్మ సంయమ యోగము, స్వీయ నియంత్రణ యోగము అని కూడా అంటారు. ఇప్పుడు మనము ఈ యోగంలోని కొన్ని శ్లోకాలు, వాటి ఉచ్చారణ, తాత్పర్యము వివరంగా తెలుసుకుందాం. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు. కర్మఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసి, కర్మయోగి కూడా. అతడు కార్యాన్ని, కర్మని వదిలేసిన వాడు కాదు. రెండో శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ సహ్య సంన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. అర్జున, దేనిని సన్యాసమని అంటారు అదే యోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యాసించని వాడు ఎవడు యోగి కాలేడని ఆ పరంధాముడు అర్జునుడితో అంటున్నాడు. ఇక్కడ నిజమైన సన్యాసి అంటే మనో ఇంద్రియాలని, సుఖాలని త్యజించిన వాడని భావము. మూడో శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతోంది. యోగాన్ని అధిరోహించిన వారికి శాంతమే సాధనమని చెప్తోంది. నాలుగో శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే విషయ వస్తువులతోనూ కర్మలలోనూ తగులుకోకుండా సర్వసంకల్పాలని వదిలివేస్తాడో అతడు యోగరూఢుడని పిలువబడతాడు. ఇక్కడ యోగరూఢుడు అంటే అన్ని కోరికలని విడిచి ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సుపై నియంత్రణ సాధించినప్పుడు ఆ వ్యక్తి యోగంలో ఉన్నతమైన స్థాయిని చేరుకోవటమని భావము. ఐదో శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మనమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. అంటే మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరు భగవత్ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకి మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పదంలో ప్రయాణించాలి. మన ఆధ్యాత్మిక పురోగతి పదంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఇతరులు మనకి తీవ్ర అన్యాయం చేశారు అని, వారే మనకి శత్రువులని ఫిర్యాదు చేస్తాం. కానీ మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకి అవరోధం కల్పించే వినాశకారి మన మనస్సే. ఒక పక్క జీవాత్మ యొక్క గొప్ప శ్రేయాభిలాషలాగా మనకి శ్రేయస్సుని కలగజేసే శక్తి మనస్సుకి ఉంది. మరో పక్క మన ప్రగాఢ శత్రువుగా మనకి తీవ్రహాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు ఎంతో మేలు చేయవచ్చు. అలాగే నియంత్రించబడని మనస్సు తుచ్చమైన తలపులతో జీవాత్మని పతనానికి గురి చేస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు మనము మనస్సుని ఉపయోగించి ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అంటే బుద్ధిని ఉపయోగించి మనస్సుని నియంత్రించాలి అని బోధిస్తున్నారు. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఒక జీవికి స్వాధీనమైన మనస్సు అతని బంధువైతే, స్వాధీనంలోని మనస్సు శత్రువై శత్రుత్వంతో ప్రవర్తిస్తుంది. 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలతో, సుఖదుఖాలలో, అభిమానాలతో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందినవాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టి, రాయి, బంగారాలని సమానంగా చూసేవాడు అయిన యోగయుక్తుడని పిలువబడతాడు. ఇక్కడ జ్ఞానం అంటే గురువు గారి దగ్గర విని శాస్త్ర గ్రంథాలు చదివి సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానం అంటే అంతర్గతంగా అనుభవంలోకి వచ్చే జ్ఞానం. ఇది అంతర్గతంగా ఉన్న వివేకం. ఈ జ్ఞాన విజ్ఞానాలచే ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి ప్రకాశితమవుతుంది. జ్ఞానోదయమైన యోగి అన్ని వస్తువులని భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతుడిదే కాబట్టి అన్ని వస్తువులు ఆ దేవుని కొరకే ఉన్నాయని భావిస్తాడు. 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధేర్విశేష్యతే. మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు, పాపులు, ఇలా అందరి పట్ల సమభావంతో ఉన్నవాడే విశిష్టుడు అవుతాడు. అతడే ఉన్నత స్థాయి యోగి అవుతాడు. అన్ని ప్రాణులని సమదృష్టిలో చూస్తాడు అని అంటున్నారు శ్రీకృష్ణ భగవానులు. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి ఆశా పరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి. ఈ శ్లోకంలో
యోగ స్థితిని సాధించిన వాని లక్షణాలు చెప్పిన పిదప శ్రీకృష్ణుడు దానికోసం కావలసిన తయారీ గురించి చెప్తున్నాడు. అంటే ఏదైనా విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజు సాధన అవసరం. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి చాలా అవసరం. అంటే ప్రతిరోజు ధ్యాన అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంతటితో ఈ భాగంలో శ్లోకాలు పూర్తి అయినాయి. తదుపరి భాగంలో మరికొన్ని శ్లోకాలు నేర్చుకుందాం. నా శ్లోక ఉచ్చారణలో తప్పులు దొరికిన క్షమించగలరు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు. మీ కళ్యాణి.